గుంటూరు జిల్లా వెంగళాయపాలెం తరహాలోనే దేశవ్యాప్తంగా అన్ని చెరువులను పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సహచర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి వెంగళాయపాలెం చెరువును ఆయన పరిశీలించారు. అమృత్ సరోవర్ పథకం పైలట్ ప్రాజెక్టు కింద 1,20,00,000తో పురాతన చెరువును సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. వెంగళాయపాలెం చెరువు కొత్త రూపు సంతరించుకోవడానికి ప్రజాప్రతినిధులంతా సమిష్టిగా కృషి చేశారని పెమ్మసాని చెప్పారు. చుట్టూ 300 కొబ్బరి మొక్కలు నాటి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా ఫిషరీస్ ని అలౌ చేసి దాంట్లో 2-3 లక్షల ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా బాతులు పెంచుకునే విధంగా నీళ్లలో ప్రవేశపెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని అనుసంధానం చేసి మహిళలను అనుసంధానం చేసి వారికి వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీతో అనుసంధానం చేసి వీటిని లాంగ్ టర్మ్ గా మెయింటైన్ చేసి ఒక మోడల్ గా చేసే విధంగా తీసుకువచ్చాం. ఈ రోజు ఈ వెంగళాయపాలెంలో చేసినటువంటి 1,20,00,000తో చేసినటువంటిది ఈ రోజు దేశవ్యాప్తంగా చూస్తే 5,000 మందికి పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలు 20 నుంచి 25,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ఊరి పక్కనే ఏ చెరువు అయితే ఉందో ఆ చెరువులన్నిటినీ కూడా ఈ విధంగా చేస్తే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాయామంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే విధంగా, అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండే విధంగా గ్రామాలలో ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశాం. నా ప్రియమైన ఆంధ్ర మెన్ అల్లు లకో మెన్ కోడల్लो को मी चौहान मामा योका शुभाशीष ये वेंगళాయపాలెం के मॉडल को पूरे हिंदुस्तान में लागू किया जाएगा. पर्कुलेशन टैंक हम बनाएंगे इसी मॉडल पे जो सस्टेनेबल हो, जो लगातार चल सके, जो पानी के लेवल को ऊपर उठाए, जो लोगों की आजीविका भी चलाए. इस मॉडल को देश भर में हम ले जाएंगे.